మా మహానుభావుడు నందమూరి తారక మా అసలు ఎటువంటి పోరాటం చేయలేదంటే ఇద్దరు దొంగలున్నారంట. మీ బాసులందరూ దాక్కున్నారు. నేను పోరాటం చేసి వాడి మీద అధికారంలో తీసుకొచ్చాను, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని నా బుద్ధులు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు నీకు పర్లేస్తారా అంటున్నాడు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు? తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం పార్టీకి నీకు సంబంధం అంటే కాబట్టి జాగ్రత్త. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఉద్యమానికి రెడీగా ఉన్నారు. దానికి నేను మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుంటాను. మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. నీ వినాశనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. పైగా నా గ్రామంలోని ప్రతి పైసా నన్ను ఖర్చు చేసి నువ్వే 5 సంవత్సరాలు లీడని నన్ను మర్డర్ కేసులు పెట్టించి 5 సంవత్సరాలు ఇన్చేసిన మా లోకేష్ బాబు రెడ్డ బుక్లో ఉన్న కళ్యాపల్లి సతీశ్రాజ్కి ఉండి మండల ప్రధాన కార్యదర్శి ఇస్తావా? వెలువరు మా అమ్మవారు ఎంతో పవిత్రమైన అమ్మవారు, మా 20 ఏళ్ళకు మా గ్రామ దేవత. నీ ఇష్టమైన అరాశక్తి 3 గ్రామాలకి డైరెక్టర్లు ఇచ్చేసి ఈ కళ్యాపల్లి సతీశ్రాజ్ని చైర్మన్ చేస్తావా? అసలు ఏమనుకుంటున్నావు? కొడుకుని అడిగితే ఏమంటున్నాడు? ఈయన మహారాజు అంట, కొడుకు యువరాజు అంట. ఏమంటున్నాడు అనుకున్నారు? కొడుకు మా ఇష్టం, ఆడు మా మనిషి. వైఎస్ఆర్లోని ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఇచ్చేవాడు. ఆ కళ్యాపల్లి సతీశ్వరుడు శివన్ సర్వనాశం చేసేవాడు. పోరంపోకి ఎదవాడు. 100 రూపాయలు ఖర్చు చేయలేదు పార్టీ కాదు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావా? మాదా నిర్మల పురస్కార అవార్డు గ్రహీతం నేను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీద ఢిల్లీలోని సర్రాజు ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. ఆయన అబ్దుల్ కలాం పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక్కరికి అవకాశం ఇస్తే నాకు ఇచ్చారు. అబ్దుల్ కలాం చేతుల మీద నిర్మల పురస్కార అవార్డు తీసుకున్నా. ఇది గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేశాను. చెరువులన్నీ తవ్వించాను. మా గ్రామం అంతా సంతోషంగా ఉంటే నువ్వు గ్రామంలో కలహాలు పెట్టేసి మా కుటుంబాన్ని ఎడదీసేసి కాకేసి మీరు నాతో మా కుటుంబ సభ్యులు మా ఇల్లుని నాతో మాట్లాడకూడదంట, నేను వాళ్ళతో మాట్లాడకూడదంట, వాళ్ళు మా ఇంటికి రాకూడదంట, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదంట. అలా ఏ మాత్రం తేడా చేసినా మిమ్మల్ని ఎన్ని రకాల కేసుల్లో పెట్టేసి ఇచ్చేసేస్తాను. కొత్తపల్లి నాగరాజు ఫోన్ చేసి, నాగరాజు ఆడికి బొడ్డిగాడికి, నన్ను బొడ్డి అంటారు, ఆ బొడ్డిగాడిని ఎన్ని కేసులు కాదు అన్ని కేసుల్లో ఇరికించాయి చేసాయి. నేను ఎస్ఐసి డిఎస్పీకి చెప్పేస్తాను, ఎస్ఐకి చెప్పేస్తాను. ఆ కేసులు చూసి లేకపోతే ఎవరో ఒకరిని పురమాయించేసి లేపించాయి. ఏంటి లేపించేస్తా? ఏంటి ఏమనుకుంటున్నావు? అసలు ఏంటి అసలు నీ పరిస్థితి? అంటే జాగ్రత్త, ఖబర్దార్. అది నువ్వు చేసి మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నీ స్టేట్ కొట్టేసి సుప్రీంకోర్టు జాగ్రత్త. ఇవాళ మా నాయకుడు, మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకుంటాను. ఉండి నియోజకవర్గంలో ఈ క్షణం నుంచే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, అభిమానులను కాపాడే బాధ్యతను నాకు అప్పచెప్పండి, నేను కోరుతాను. ఇంకోటి చెబుతున్నాను, ఏ పేద ప్రజలకి మా నాయకుడు ఎప్పుడు అన్యాయం చేయలేదు. అన్ని రకాలుగా కూడా పేదోళ్ళు ఆశిసి ఒకవేళ ఎవరైనా ఇల్లు ఏదైనా అడ్డొస్తే అక్కడ అతనికి ఇంకో చోట స్థలం ఇచ్చి అతను ఇల్లు కట్టించి గృహప్రవేశం అయ్యాక ఖాళీ చేసి ఏంటి కొట్టండి, పొడి చేయండి. ఏంటి అసలు ఏమిటి? అసలు చర్చిలో పడగొట్టే అధికారం నీకు ఎవరిచ్చాడా? అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు ఎమ్మెల్యే అయితే ఏమన్నా రాజశేఖరం చెప్తావు ఇక్కడ? ఏమనుకున్నావా? కాబట్టి చెప్తా మర్యాద. నువ్వు అత్యంత తిరిగోడు. నువ్వు పోరాటం చేస్తావుట. నువ్వు పోరాటం అయితే మోడీ వచ్చినప్పుడు అది కాల్ చేస్తానంటే ఎందుకు పారిపో? ధైర్యవంతులు ఎందుకు పారిపో? రాబోయే ఇక్కడ అక్కడ ఢిల్లీలో కూర్చుని రచ్చబండి పెట్టేసి నువ్వు గొప్పలు అయిపోయావా? ఇంకోటి అడుగుతున్నాను, మా మహానుభావుడు నందమూరి తారక మా అసలు ఎటువంటి పోరాటం చేయలేదంటే ఇద్దరు దొంగలున్నారంట. నీ బాసులందరూ దాక్కున్నారు. నేను పోరాటం చేసి వాడి మీద అధికారంలో తీసుకొచ్చాను, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని నా బుద్ధులు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు నీకు పర్లేస్తారా అంటున్నాడు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు? తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం పార్టీకి నీకు సంబంధం అంటే కాబట్టి జాగ్రత్త. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు,
నాయకులందరూ కూడా ఉద్యమానికి రెడీగా ఉన్నారు. దానికి నేను మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుంటాను. మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. నీ వినాశనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. పైగా నా గ్రామంలోని ప్రతి పైసా నన్ను ఖర్చు చేసి నువ్వే 5 సంవత్సరాలు నీడని నన్ను మర్డర్ కేసులు పెట్టించి 5 సంవత్సరాలు ఇన్చేసిన మా లోకేష్ బాబు రెడ్డ బుక్లో ఉన్న కల్లేపల్లి సతీశ్వరాజుకి ఉండి మండల ప్రధాన కార్యదర్శి ఇస్తావా? వెలువడు మా అమ్మవారు ఎంతో పవిత్రమైన అమ్మవారు, మా 20 ఏళ్ళకు మా గ్రామ దేవత. నీ ఇష్టమైనట్టు అలాగే 3 గ్రామాలకి డైరెక్టర్లు ఇచ్చేసి ఈ కల్లేపల్లి సతీశ్వరాజుని చైర్మన్ చేద్దావా? అసలు ఏమనుకుంటున్నావు? కొడుకుని అడిగితే ఏమంటున్నాడు? ఈయన మహారాజు అంట, కొడుకు యువరాజు అంట. ఏమంటున్నాడు అనుకున్నారు? కొడుకు మా ఇష్టం, ఆడు మా మనిషి. వైఎస్ఆర్లోని ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఇచ్చేవాడు. ఆ కల్లేపల్లి సతీశ్వరాజు శివన్ సర్వనాశం చేసేవాడు. కోరంబోకి ఎదవాడు. 100 రూపాయలు ఖర్చు చేయడం పార్టీ కాదు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావా? మాదా నిర్మల పురస్కార అవార్డు గ్రహీతం నేను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీద ఢిల్లీలోని సర్రాజు ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. ఆయన అబ్దుల్ కలాం పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక్కరికి అవకాశం ఇస్తే నాకు ఇచ్చారు. అబ్దుల్ కలాం చేతుల మీద నిర్మల పురస్కార అవార్డు తీసుకున్న ఇది గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేశాను. చెరువులన్నీ తవ్వించాను. మా గ్రామంతో సంతోషంగా ఉంటే నువ్వు గ్రామంలో కలహాలు పెట్టేసి మా కుటుంబాన్ని ఎడదీసేసి కాకేసి మీరు నాతో మా కుటుంబ సభ్యులు మా ఇల్లుని నాతో మాట్లాడకూడదంట, నేను వాళ్ళతో మాట్లాడకూడదంట, వాళ్ళు మా ఇంటికి రాకూడదంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదంట. అలా ఏ మాత్రం తేడా చేసినా మిమ్మల్ని ఎన్ని రకాల కేసుల్లో పెట్టేసి ఇచ్చేసేస్తాను. కొత్తపల్లి నాగరాజు ఫోన్ చేసి, నాగరాజు ఆడికి బొడ్డిగాడికి, నన్ను బొడ్డి అంటారు, ఆ బొడ్డిగాడిని ఎన్ని కేసులు రాదు అన్ని కేసుల్లో ఇరికించాయి చేసాయి. నేను ఎస్ఐసి డిఎస్పీకి చెప్పేస్తాను, ఎస్ఐకి చెప్పేస్తాను. ఆ కేసులు చూసి లేకపోతే ఎవరో ఒకరిని పురమాయించేసి లేపించాయి. ఏంటి లేపించేస్తా? ఏంటి ఏమనుకుంటున్నావు? అసలు ఏంటి అసలు నీ పరిస్థితి? అంటే జాగ్రత్త, ఖబర్దార్. అది నువ్వు చేసి మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నీ స్టేట్ కొట్టేసి సుప్రీంకోర్టు జాగ్రత్త. ఇవాళ మా నాయకుడు, మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకుంటాను. ఉండి నియోజకవర్గంలో ఈ క్షణం నుంచే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, అభిమానులను కాపాడే బాధ్యతను నాకు అప్పచెప్పమని నేను కోరుతాను. ఇంకోటి చెబుతున్నాను, ఏ పేద ప్రజలకి మా నాయకుడు ఎప్పుడు అన్యాయం చేయలేదు. అన్ని రకాలుగా కూడా పేదవాళ్ళు ఆశేసి ఒకవేళ ఎవరైనా ఇల్లు ఏదైనా అడ్డెత్తే అక్కడ అతనికి ఇంకో చోట స్థలం ఇచ్చి అతని ఇల్లు కట్టించి గృహప్రవేశం అయ్యాక ఖాళీ చేసి ఏంటి కొట్టండి, పొడి చేయండి. ఏంటి అసలు ఏమిటి? అసలు చర్చిలో పడగొట్టే అధికారం నీకు అడిచాడా? అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు ఎమ్మెల్యే అయితే ఏమన్నా రాజశేఖరం చెప్తావు ఇక్కడ? ఏమనుకున్నావా? కాబట్టి జాగ్రత్త, మర్యాద. నువ్వు అత్యంత తిరిగోడు. నువ్వు పోరాటం చేస్తావు. నువ్వు పోరాటం అయితే మోడీ